పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థనే నాశనం చేసిన వీళ్ళు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అత్యద్భుతంగా పనిచేసింది. రెస్కోలో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీని నిర్మించడం జరిగింది. గత వైసీపీలో అర్హత లేని వ్యక్తులకు అందులో ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు చూస్తున్నామన్నారు. గతంలో అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారు. భారీగా విద్యుత్ బకాయిలు ఉంటే సంబంధం లేకుండా సగానికి పైగా మాఫీ చేసేశారు. దీంతో సామాన్య రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఈ సమావేశంలో భారతీ, త్రిలోక్, వల్లెప్ప, రవి, సుగుణమ్మ, ప్రశాంత్ పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి, విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎంత దారుణంగా ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు రమారమి 560 కోట్ల రూపాయల డెఫిసిట్లోకి రెస్కోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతులు, ఇంకా ఎంతోమంది స్టేక్ హోల్డర్స్కి ఎంత నష్టం చేకూర్చారు, వాళ్ళని ఎంత నష్టంలోకి నెట్టారనేది మనం ఈ రెస్కో యొక్క గత 5 సంవత్సరాల వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే కనీసం రెస్కోని రెన్యువల్ కూడా చేయకుండా, అలాగే రిటైర్డ్ అయిపోయిన ఎండీలు కోర్టు ద్వారా ఒక స్టే తెచ్చుకొని లక్షలాది రూపాయల జీతాన్ని ఎలా మింగేశారో మనం చూసాం. వాటి మీద కూడా విచారణ, వాళ్ళకు సంబంధించి అరెస్టుల కార్యక్రమం కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఇట్లా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నేను నిజంగా వాళ్ళ ఎమ్మెల్సీ భరత్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నా. అయ్యా భరత్ గారు, గత 5 సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులుగా ఉన్నారు. ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిద పళ్ళు ఏమన్నా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? బహిరంగంగా సవాలు విసురుతున్నాం. రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము నీకు, మీ పార్టీ నాయకులకి ఉందా అని చెప్పనేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఆనాడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం, మరీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం రెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆ రెస్కో బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏ విధంగా రెస్కోని లాభాల పాట నడిపించారో మనందరికీ తెలుసు. రెస్కోలో వచ్చిన ఆదాయం ద్వారా పాలిటెక్నిక్ కళాశాలను నిర్మించిన సంగతి కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు. ఇకపోతే 2019 నుంచి 24 మధ్య రాష్ట్రానికి ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యవస్థలకి, మరీ ముఖ్యంగా రెస్కోకి ఏ విధంగా గ్రహణం పట్టిందో మనందరికీ తెలుసు. అర్హత లేని వ్యక్తులకి అందలమెక్కిస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయి అనే దానికి 2019 నుంచి 24 మధ్య రెస్కో వ్యవహారాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చైర్మన్గా ఉన్న వ్యక్తి అయితేనేమి, అట్లాగే ఇతర సభ్యులైతేనేమి ఏ విధంగా రెస్కో నిధులని దుర్వినియోగం చేశారు, ఏ విధంగా అక్రమ నియామకాలు, అవసరం లేని చోట కనీస అర్హత కూడా లేని వ్యక్తులను తీసుకొచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తీసుకొని రమారమి 110 మంది పైచిలకు మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. అలాగే విద్యుత్ బకాయిల్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఉన్న వాటి అన్నిటినీ మాఫీలు చేయటం కానీ, తగ్గించటం కానీ, అదేదో మన జోబు సంస్థలాగా చైర్మన్, నేను ఒక జెరాక్స్ కాపీ చూడటం జరిగింది. అంటే రెస్కో విజిలెన్స్ ఎంక్వైరీ ప్లస్ సొసైటీస్ ఆఫ్ రిజిస్టార్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఒక జెరాక్స్ కాపీ ఎగ్జాంపుల్ కింద, ఉదాహరణ కింద చూపించడం జరిగింది. దాంట్లో చైర్మన్ 4 లక్షల రూపాయలు డిస్కౌంట్ చేసేయండి అని చెప్పనేసి రాస్తే, అంటే 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు బాకీ ఉంటే దాంట్లో 4 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నట్టు చైర్మన్ రాసి సంతకం పెడితే వాటిని తీసేసినటువంటి పరిస్థితి చూసాం. నాశనం చేయటంలో పక్క నుండి సహకరించింది కాక ఈరోజు నిస్సిగ్గుగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పనేసి ధర్నా చేయటానికో లేకపోతే నిరసనలు చేయటానికో నీకు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పనేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకనైనా ఇటువంటి తప్పుడు ధర్నాలు, తప్పుడు వ్యవహారాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాం, ఈ కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది. మా నాయకుడు కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేయబోతున్నారో రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటనతో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేశా కాబట్టి చెప్తున్నాం. సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వ నిధులు, 40% వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా. అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని 100% నెట్ జీరో, అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి ఆ 40% కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా, అయ్యా భరత్ గారు వినండి, వాళ్ళందరికి కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్తుని ఇవ్వబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఉచిత విద్యుత్తును అందించేటటువంటి కార్యక్రమానికి రేపు 6వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీకారం చుట్టబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆ 40% డబ్బులు కూడా అంటే రమారమిది 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. రమారమి 400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల తరపున ముఖ్యమంత్రి గారు భరిస్తూ ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఉచితంగా విద్యుత్తును తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నాయకుడిని, ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుని మార్చేటటువంటి నాయకుడికి అండగా ఉండే విధంగా మీరందరూ వ్యవహరించాలి. కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ప్రేలాపనలు పలికితే గనక కుప్పం నియోజకవర్గ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, రేపు ఎల్లుండిలో అధికారికంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. దాంట్లో భాగంగా రమారమి 10,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ వివరాలు కూడా 2-3 రోజుల్లో మరొక మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈరోజు విద్యుత్ గురించి మీరు నిన్న సిగ్గులేని ధర్నాలు చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు, ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు, మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళు ప్రజల తరపున కట్టాల్సిన 40% నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ, విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే సెకీ ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని చెప్పనేసి అమెరికాలో కేసు నమోదవటం కూడా మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది. మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యుత్కు సంబంధించి ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంతెంత నష్టం ఈ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే దానికి ఈ శ్వేతపత్రమే నిదర్శనం. దాని మీద బహిరంగంగా చర్చకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పిలవటం జరిగింది. ఎవ్వరూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ శ్వేతపత్రం ప్రకారం 1,29,503 కోట్ల రూపాయల భారం అనేది ఈ రాష్ట్ర ప్రజల మీద పడిందనేది సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగిన నష్టానికి వడ్డీయే 10,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మెయింటెనెన్స్ అంటే సరిగ్గా మెయింటైన్ చేయలేక ఇది చేసిన వల్ల లాస్లే మనకి రమారమి 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేయకపోవటం వల్ల, తగ్గించడం వల్ల 3,135 కోట్ల రూపాయలు, వీటీపీఎస్ కావచ్చు, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం చేయటం వల్ల జరిగిన నష్టం 12,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పినట్టు 1,29,000 కోట్ల రూపాయల నష్టం అనేది ఈరోజు భారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద గత ప్రభుత్వం ఇచ్చే